Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, మీరందరూ బాగున్నారా? ఆత్మలో వర్ధిల్లుచు దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థించుచున్నారా? యేసుక్రీస్తు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. సమయం కొద్దిగానే ఉందని ఎవరికి తెలిసినా తెలియకపోయినా సైతానుకు మాత్రం తెలుసు తనకు సమయం బహు కొద్దిగా ఉందని. అందుకే ఈ లోకములో అనేక విధమైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నిటినీ కలుగజేస్తున్నాడు. యేసుప్రభు ముందే చెప్పాడు కదా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకేమీ పని లేదని చెప్పి. కాబట్టి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కష్టాలు దేవుని పిల్లలంగా ఇవన్నీ ప్రభు ముందుగానే చెప్పాడు. సో విశ్వాసమును మనము కలిగి ఉండి, విశ్వాసములో గట్టిగా నిలబడి, వాక్యము చేత మనము ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను జయిస్తూ మనము మన జీవిత యాత్రను సాగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ వాక్యం వినుటకు పూర్వము మనము దేవుని వైపునకు చూస్తూ మన హృదయాలను తెరిచి, ప్రభువా నీవు నాతో మాట్లాడు, నేను వింటాను, సత్యమందు నన్ను ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము, నన్ను బలపరచు, నేను ఏ మార్గంలో నడుస్తున్నానో నేను తెలుసుకోవాలి, నన్ను సరిచేయు, నీకు వేరై ఉండి నేనేమీ చేయలేను ప్రభువా, నేను ఎంతగా చింతించినా నా ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోలేను, నీవు నాకు సహాయము చేయి దేవుడవు, నీ మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ అందే నాకు ఆశ కలదని మనం దేవుని వైపునకు చూద్దాము. కనికరం గల తండ్రివైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదముల ఎదుకొచ్చి ప్రార్థిస్తూ ఉంటున్నాము. మా హృదయ వేదనలు అతి విస్తారములు, అనేక విధములుగా బాధింపబడుతూ, కృంగిపోయి, వేదన చెందుతూ, దుఃఖము ఆపుకోలేక, తమ కష్టాలను ఇతరులతో పంచుకోలేక, తమకు జరిగినటువంటి అవమానములను చెప్పుకోలేక ఉన్నటువంటి నీ ప్రజలను ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను. అబద్ధపు మాటలకు మోసపోయి తమ జీవితంలో గమ్యము లేకుండా బ్రతుకుచున్నటువంటి వారిని ధైర్యపరిచి, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని నీవే ఆత్మస్వరూపమై వారిని పరామర్శించి ధైర్యపరచమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటున్నాను. నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడు, నీ కృప వారి ఎడల విస్తరింపచేయి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి దావీదు, దేవుడైన యెహోవా రాజు అయినటువంటి దావీదునకు నలుదిక్కుల ఆయన ఏం చేశాడంటే విజయం ఇచ్చి నెమ్మది కలగజేశాడు. శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మదిని కలగజేశాడు. ఆ నెమ్మది కలుగజేసిన తర్వాత రాజైన దావీదు తన యొక్క నగరి యందు కాపురముండి ప్రవక్తను పిలువనంపిస్తాడు. ఎవరైనా అంటే నాతాను. దేవుడు రాజైన దావీదుకు శత్రువుల మీద విజయం ఇచ్చి సమాధాన స్థితిని కలగజేసినప్పుడు రాజు తన నగరిలో నివసిస్తూ ప్రవక్తను పిలువనంపిస్తాడు. అప్పుడు ప్రవక్త రాగానే
రాజైన దావీదు నాతాను ప్రవక్తతో ఇలా అంటాడన్నమాట. నేను దేవదారు మ్రాణులతో చేసి కట్టిన నగర్యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. దావీదు రాజు యొక్క మనస్సు బాధపడుతూ ఉన్నది. ఎందుకనంటే నేనేమో మంచి రాజమహల్లో నేనున్నాను, కానీ నా దేవుని యొక్క మందస్సము డేరాలో అనగా టెంట్లా ఉన్నది అనగానే ప్రవక్త అయినటువంటి నాతాను ఆ మాటలను విని ఏమంటాడనంటే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి గల దేవుని వాక్యము నేను మీకు ఆ యొక్క పరిస్థితులను వివరిస్తూ ఉన్నాను. నాతాను ప్రవక్త ఏమంటాడంటే, రాజైన దావీదును చూసి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు అని చెప్పాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త రాజైన దావీదుతో ఏం చెప్పాడనంటే, నీవు హృదయంలో బాధపడుతున్నావు, నేనైతే మంచి రాజమందిరంలో నివాసం చేస్తున్నాను, నా దేవుని యొక్క మందస్సము, ఆయన బలసూచకమైనటువంటి మందస్సము డేరాలో ఉన్నది అని బాధపడుతున్నావు కదా, నీకు తోచినదంతా నెరవేర్చు అని నాతాను ప్రవక్త రాజుతో చెప్పి వెళ్ళిపోతాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, రాజు యొక్క ఆలోచన కరెక్టు, నాతాను ప్రవక్త చెప్పింది కూడా లోక సంబంధంగా వీరి ఆలోచనలకు సరిపోయింది. కానీ వీరిద్దరి ఆలోచనలకు దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది. అందుకే రాజైనటువంటి దావీదు ఈ విధంగా ఆయన తెలియపరుస్తాడు 27వ దావీదు కీర్తనలో చివరి వచనం అనగా 14వ వచనంలో ఈ వాక్యాన్ని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. 27వ దావీదు కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అవును, తన జీవితంలో దావీదు రాజునకు జరిగినటువంటి సంఘటనలలో అనేక సందర్భాల లోపల ఆయన దేవుని యొక్క చిత్తమును ఎరగకుండా, దేవునిని కనుగొనకుండానే దేవుడైన యెహోవా యొద్ద నుంచి జవాబు రాకమునిపే ఈయన కొన్ని పనులు చేశాడు. ఎవరు? రాజైన దావీదు. ఆ తరువాత వాటి కాన్సిక్వెన్సెస్ అనగా తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా రాజు జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు ఏమంటాడనంటే, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవునిని మనము త్వరపెట్టకూడదు. ఇప్పుడు చేస్తావా లేదా, ఇప్పుడు ఇస్తావా లేదా, ఇప్పుడు ఉంటావా లేదా, దేవుడు చెప్పినట్లుగా నేను వినాలా, లేకుంటే నేను చెప్పినట్లుగా దేవుడు వినాలా? ఈ రోజుల్లో ఏమైపోయిందనంటే, ఒక మాట చెప్పేస్తారు, ఇది నీ జీవితంలో ఇలా జరగబోతుంది అంటే, ఇతను కానీ ఆమె కానీ చెప్పినటువంటి మాటను దేవుడు విని వీళ్ళు చెప్పినట్లుగా దేవుడు చేయాలి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రవక్తిని ఈ బిరుదులు పెట్టుకొని కొంతమంది చెప్పేస్తూ ఉంటారు,
ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, దేవుడు ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆ గొప్ప కార్యాలు చేస్తున్నాడని మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతను చెప్పిన దానిని దేవుడు విని అది నెరవేర్చాలన్నమాట. వెయిట్ అపాన్ ద లార్డ్ అని అంటే ఒకరి విషయంలో వారికి సహాయం కావాలి. దేవుని యొద్ద వారి ప్రాబ్లంను అక్కడ ఆయన పాదముల యొద్ద పెట్టి, ప్రభువా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, వీరికి ఉన్నటువంటి పరిస్థితులలో నీవెలా వీరికి మార్గం చూపించబోతున్నావు, ఏ మార్గంలో వీరు వెళ్ళాలి, ఏం చేయాలి అని అక్కడ కనిపెట్టుకొని ఉండి, ఏ ప్రార్థన విజ్ఞాపన అయితే దేవుని సన్నిధానంలో నేను చేస్తున్నానో అది ఆయన వినుచూ ఉన్నాడు, విని జవాబిస్తాడు. కాబట్టి నా హృదయము ధైర్యంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పినటువంటి మాటలు మనుషులు విన్న తర్వాత వారు అవునంటారు ముందుగా, తర్వాత కాదంటారు. చేద్దాము అని అంటారు, తర్వాత చేయడానికి ముందుకు రారు. ఇస్తానని చెప్తారు, ఇవ్వకుండా మన మీదే నేరాలు మోపుతూ ఉంటారు. ఇది మనుష్యులు చేసేటటువంటిది. కానీ దేవుని సన్నిధానములో మనం ఉంచినటువంటి మన యొక్క విజ్ఞాపన లేక ప్రార్థన, మన అవసరత ఏమున్నదో దాన్ని ఆయన ముందు పెడితే తప్పకుండా దేవుడు విని దానికి జవాబిస్తాడు, మార్గం చూపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, ఆయన సహాయము చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు అనే ధైర్యము హృదయములో కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాం. అంటే అటు ఇటు తొలగకుండా, ఇది జరగకపోతే నేనేం చేయాలి, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, ఏమిటా ప్లాన్ బి? ప్లాన్ బి ఫెయిల్ అవుతుందా ఏమో చెప్పలేమో. అయితే ప్లాన్ బి ఫెయిల్ అయితే కూడా ప్లాన్ సి కొరకు కూడా మనుషులు ఏర్పాట్లు చేసుకొని ఉండే దినాలు ఉన్నాయి. మళ్ళీ దేవుని పేరు చెప్తారు, మళ్ళీ దేవుని పేరే చెప్తారు. సో రాజైనటువంటి దావీదు దేవుని కొరకు మందిరం కట్టించాలా అనే ఆలోచన కలిగి ఉంటే నాతాను ప్రవక్త, నీకు ఏది తోచితే అది చెయ్యో, అది నెరవేర్చబడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ రాత్రి అందు జాగ్రత్తగా గమనించండి, ఆ రాత్రి అందే ఈరోజు మధ్యాహ్నం మాట్లాడాడు, సాయంకాలం మాట్లాడాడు నాతాను ప్రవక్త. వెంటనే ఆ రోజు రాత్రి దేవుడు నాతానుకు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమైంది. ఈ దినాలలో అది ఆ విధంగా జరగడం లేదు కదా. అందుకే ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధాలు చెప్పేటటువంటి వారు, దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్తూ మనుషులను మభ్య పెడుతున్నటువంటి వాళ్ళు, మోసగిస్తున్నటువంటి వాళ్ళు, లాభము సంపాదించుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కువైపోయారు. వెంటనే దేవుడు మాట్లాడనుంటే ఆ రోజుల్లో మాట్లాడినట్లుగా ఇశ్రాయేలు సరిగినప్పుడు వెంటనే దేవుడు వారికి రావాల్సినటువంటి శిక్షను అనుమతించాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే వెంటనే ఆయనను ఏమన్నాడు? నీవు కనాను ప్రవేశించవు. అంతే. ఈ రోజుల్లో అలా జరగడం లేదు. ఎందుకంటే కృపకాలంలో ఉన్నాం. ఎంతకాలం ఉంటుంది కృపకాలం కూడా? ఒక మనిషి అబద్ధాలు చెప్పినంత కాలము కృపకాలమే ఉంటుందా? దేవుడు దీర్ఘశాంతము వహించి ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, వీరు ఇప్పుడైనా నా వైపునకు చూస్తారో ఏమో, ఇప్పుడైనా నా నామమునకు భయపడతారో ఏమో, ఇప్పుడైనా నన్ను బట్టి వాళ్ళు సత్యమునే మాట్లాడతారేమో, ఇప్పుడైనాను వారు అబద్ధములు విడిచిపెట్టి, మోసపు క్రియలను విడిచిపెట్టి
నన్ను గురించి వారు సత్యమును ప్రకటిస్తారో ఏమో. నేను చెప్పిన మాటను వినడానికి వారు నా సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటారేమో. నేను చాలామందిని గమనించాను. వాక్యం చెప్పాలి అని అంటే అప్పుడే అక్కడికి వచ్చి త్వరగా అవి తీసేసుకొని పేపర్లో నోట్ చేసుకొని అదే వాక్యం చెప్తారు. వారు కనిపెట్టుకొని ఉండి వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నాతాను ప్రవక్త, దేవుని చేత బలంగా వాడబడినటువంటి ప్రవక్త. ఆయన చెప్పిన మాట రాజు విన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 7 verse 4 onwards. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీ కారణ ఇచ్చినదేమనగా, నాకు నివాసంగా ఒక మందిరము కట్టింతువా, నాకు నివాసముగా ఉండడానికి ఒక మందిరమును నీవు కట్టిస్తావా అని దేవుడు నాతానును ప్రశ్నించాడు. అంటే అర్థం ఏమిటి? రాజు దేవుని కొరకు మందిరం కట్టించాలనుకుంటే ప్రవక్త ఏమన్నాడు? నువ్వు చెయ్యి, నీవు చెయ్యి. ఆ రోజుల్లో ప్రవక్త మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లే. ఎందుకు అనంటే ప్రవక్త అంటే ఎవరు? ఇంటర్ప్రిటర్, విడమర్చి చెప్పేవాడు ఇంటర్ప్రిటర్. దేనిని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఆయన? దేవుడు ఏదైతే మాట్లాడాడో, దేవుని చిత్తం ఏదైతే ఇది అని చెప్పాడో, లేకపోతే అప్పుడు కలలు కలిగినప్పుడు రాజు దానియేలును పిలిపించి ఆ కల చెప్పగానే దాని భావమును ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశాడో ఆ విధంగా నిజమైనటువంటి ప్రవక్త, దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, దేవుని వలన మహిమపరచబడుచున్నటువంటి నిజమైనటువంటి ప్రవక్త ఏం చేస్తాడనంటే, తన ఆలోచనను బట్టి కాకుండా, ఎదుటివారున్న స్థితిని చూసి మాట్లాడే విధంగా కాకుండా, దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉండి ఇది అవును ఇది కాదు, అయ్యో నేను కాదని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, ఏమో ఇంత గొప్పవాళ్ళు కదా, వీరికి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, చాలా ఆస్తిపరులు, వారు చాలా బలవంతులు, వారికి విరోధంగా నేను చెప్తే ఎలా? బిలాము అలాగే ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా మాట్లాడడానికి వెళ్ళాడు కదా. దేవుడు ఏమన్నాడు? నీవు ఆ రాజు మాట వినకు, నేను నీ నోట నా మాటలో ఉంచుతాను, దాని ప్రకారమే నువ్వు చెప్పమని చెప్పాడు. ఈ రోజుల్లో అలా చెప్పినా బాగుండేది, అలా కూడా లేదు. తమ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటున్నారు, ఇష్టానుసారంగా ప్రవచనాలు చెప్తున్నారు, ఇష్టానుసారంగా మనుషులను మభ్యపెడుతున్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. నాతానును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమంటున్నాడనంటే 8వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నాతాను ప్రవక్త అంతకు ముందే చెప్పాడు, నీ ఇష్టం వచ్చినట్లుగా చేయి నెరవేరుతుందని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి మళ్ళీ నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనముల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి, లోకములోని గల్లైన వారికి కలుగు పేరు నీకు కలగజేసినని చెప్తూ, నేను ఇవన్నింటినీ నీకు ఇచ్చాను, సమాధానం ఇచ్చాను, శత్రువుల మీద విజయం ఇచ్చాను, గొప్ప పేరుని కలగజేశాను, ఐశ్వర్యముని ఇచ్చాను, అధికారం ఇచ్చాను, ఇవన్నింటినీ నేను నీకు కలగజేశాను.
నేను నీకు సంతానము కలగజేస్తానని ఇప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు కలలో. దేవుడైన యెహోవా నాతానుకు చెప్తున్నాడు, నీ వెళ్ళి నా సేవకుడైన దావీదుతో చెప్పు, నేను నీకు అన్నీ ఇచ్చాను, నీకు సంతానమును కూడా కలగజేస్తాను, నేను నీకు సంతానము కూడా కలగజేస్తాను. నీ దినములు సంపూర్ణములు అయిన తర్వాత నీవు నీ పితలతో నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరము చేసేదనో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనము ఈ వాక్యాలను మనము చూస్తున్నాం. 7వ అధ్యాయం 3వ వచనంలోనేమో ప్రవక్త చెప్తాడు, నీ ఇష్టం వచ్చింది నీవు చేసుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని పేరు కూడా వాడుతున్నారు. దేవుడు సెలవిచ్చినది ఏమనగా అని కూడా చెప్తున్నారు కొంతమంది. ద నేమ్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్తున్నారు. భయం లేదు. జాగ్రత్తగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, ఇష్టానుసారంగా వాడకూడదు. ఇప్పుడు ప్రవక్త నీకు తోచినదంతా చెయ్యు, నెరవేరుతుందని చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడు 13వ వచనంలో, అతడు అనగా దావీదు రాజు గర్భములో నుంచి పుట్టిన కుమారుడు రాజు తర్వాత నా కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యమును నేను స్థాపించదను అని చెప్తూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఈ దర్శనం అంతటిని బట్టి నాతాను ప్రవక్త వెళ్ళి రాజైన దావీదుతో చెప్తాడు, ఇది నీ ఇష్టం ఇలా ఉంది, నా ప్రవచనం ఇలా ఉంది, కానీ దేవుని చిత్తం ఇది అని ఇంటర్ప్రిట్ చేశాడు. ఇప్పుడు కరెక్ట్గా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీకు పెళ్ళి అవుతుంది పోమ్మా అని చెప్పాడు ఒక అతను, పెళ్ళి కాలేదు. అప్పుడేమంటాడు, నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు వివాహం అయితే లేదు, చూడు వేరే వాళ్ళకి చూడు ఎలా వివాహాలు అయిపోతూ ఉన్నాయో. మరి చెప్పినప్పుడేమో దేవుడు చెప్పాడు నీకు పెళ్ళి వివాహం అవుతుందని చెప్తారు. ఈ విధంగా అబద్ధపు ప్రవచనాలు మనము నమ్మి మోసపోకూడదు. ఒకరు చెప్పినటువంటి మాటను విను. యేసుప్రభు చెప్పాడు కదా, శాస్త్రులు పరిసయ్యులు చెప్పినది మీరు వినండి కానీ వాళ్ళు చేసినట్లుగా చేయకమని చెప్పాడు. ఎస్, నీ ప్రవచనం వినాలని ఆశ ఉంది, అది మనుష్యాత్మ చేత చెబుతున్నారా, లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారి ఆలోచన చేత చెబుతున్నారా, లేకపోతే సైన్యములకు అధిపతి యెహోవా వారికి బయలుపరిస్తే చెబుతున్నారనేది నువ్వు పరీక్షించి చూసుకో. ఎందుకు అనంటే దేవుడు తన కుమారుని ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఆత్మను నమ్మకుడి. ఎవరో ఏదో చెప్పారు, నువ్వు నమ్మేస్తున్నావు. ప్రతి ఆత్మను నమ్మకుడి. ఏది దేవుని యొద్ద నుంచి వచ్చిందో, ఏది లోక సంబంధమైనదో పరీక్షించి తెలుసుకొనండి, పరీక్షించి చూడమని చెప్పాడు. వినే వాళ్ళకు ఓపిక లేదు అక్కడ, వెంటనే జరిగిపోవాలి, వెంటనే వారు అనుకున్నది జరిగిపోవాలి. అలా ఈ సేవకుడని ఆయన చెప్తూ ఉంటే వెంటనే జరిగిపోవాలన్నమాట. చేస్తాడు దేవుడు. అది నిజముగా నీకు అవసరమై ఉంటే ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, ఎవరు ప్రవచించినా, ఎవరు ప్రవచించకపోయినా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు విని నీవు ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. గనుక నాతాను ప్రవక్త రాజైన దావీదుకు వెళ్ళి చెప్తాడు, దేవుడు ఈ విధంగా దర్శనంలో కనబడి
నీవు కాదు కట్టేది, నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. ఆ కుమారుడు దేవుని నామ ఘనతకై ఒక మందిరమును కట్టిస్తాడు. సొలొమోను రాజు కట్టించాడు. తర్వాత అప్పుడు రాజైన దావీదు ఏం చేశాడు? 7వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? వాగ్దానము దేవుని యుద్ధ నుంచి ప్రవక్త ద్వారా పొందినటువంటి రాజు ఏం చేశాడు? ఆ కార్డు తీసి ఇలా బుక్లో పెట్టుకొని, లేకపోతే తన దగ్గర పెట్టుకొని, ఆహా నాకు ఈ యొక్క వాగ్దానం వచ్చింది, దేవుడు ఈ వాగ్దానం చేస్తానని చెప్పాడు, చాలా బాగుంది వాగ్దానము అని సంతోషిస్తూ గంతులు వేస్తూ వెళ్ళిపోలే. దేవుడు చెప్పిన మాటలు ప్రవక్త ద్వారా వినగానే ఆయన దేవుని సన్నిధానంలో, అనగా ఆయన గదిలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధానంలో తన హృదయాన్ని ఏ విధంగా కుమ్మరించుకుంటున్నాడంటే, నేనే పాటి వాడను, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడను, నన్ను నా కుటుంబాన్ని నీవెందుకు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నావు, నాలో ఏం మంచి ఉన్నదని, నీవు దేవుడవే, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరిగిపోతుంది, సమస్తము సృష్టించబడుతుంది. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, జాలిగల దేవుడు, దీర్ఘశాంతము వహించిన దేవుడు, ఎవరిని తృణీకరింపక సహాయము చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడవు నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను నేను, నా కుటుంబాన్ని ఏ పాటిది, మమ్మల్ని ఇంతగా హెచ్చిస్తున్నావు ప్రభువా అని ఆ 18వ వచనం నుండి 29వ వచనం వరకు రాజైన దావీదు చేసినటువంటి ప్రార్థన ఎంతో శ్రేష్టమైనటువంటిది. అందులో ఒక్క వాక్యాన్నే తీసుకుంటారు, ఏమని? నీ ఆశీర్వాదం నందు నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడి నీ సన్నిధిలో కనబడదాం గాక అని ఒకటే వాక్యాన్ని అన్ని గృహాలలో పెట్టుకుంటారు. ప్రామిస్ కూడా అదే వస్తుంది. కానీ దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి తన్ను తాను తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను హెచ్చించి ఆయనను గణపరిచి ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ వాగ్దానాలు వద్దు, ఆజ్ఞలు వద్దు, వాగ్దానం మాత్రమే కావాలి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థించుటకు నేర్చుకుందాము. దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తానుసారంగా ఏం చేయబోతున్నాడనేది చెప్పేదే నిజమైన ప్రవచనము. నేను అనుకున్నట్లుగా ఇంకెవరు అనుకున్నట్లుగా చెప్పడం కాదు. అందుకే యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, సువార్త కాదు, ప్రకటన గ్రంథంకు ముందు ఉంటుంది. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. The first epistle of Saint John, chapter 5 and verse 14. It is written in the Bible like this. ఏమనుందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి? దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా, జాగ్రత్తగా వినండి, ఇవి నా మాటలు కావు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మన మనవి ఆలకించును అనేది నిబ్బరము కలిగి ధైర్యమును కలిగించేటటువంటి మాట. ఇట్ విల్ నెవర్ ఫెయిల్, నెవర్ ఫెయిల్. తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. కానీ అనేక సార్లు మనము ఏం అడగాలో కూడా తెలియదు. కాబట్టి దేవుని చిత్తమేదో
పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకోవాలి. అందుగురించే యోహాను సువార్త, ఇప్పుడు పత్రిక కాదు, సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలను మనం గమనించినట్లయితే, నాయందు మీరును మీ అందు నా మాటలును. యేసుక్రీస్తునందు నేను ఉండాలి, యేసుక్రీస్తునందు నీవు ఉండాలి. నేను క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన మాటలు నాలో ఉండాలి. అనగా మనం ఆయనను కలిగి ఉన్న అనుభవంలో జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మనలో హృదయంలో ఉన్నప్పుడు, నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించిన అనుభవంలో మనం ఆయనలో ఉండాలి. మనలో ఆయన వాక్యం ఉండాలి. చదువుతూ ఉంటాం కదా వాక్యాలు, ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి మనం. అప్పుడు మనకేది ఇష్టమో మనం అడిగితే అది అనుగ్రహింపబడును అంటున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. ఇందువలన మీరు నా శిష్యులు అవుదురని యేసుప్రభు ఎప్పుడో వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మా దగ్గరికి రండి, మేము ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తే ఈ విధంగా జరుగుతూ ఉన్నది. చూడండి ఎన్ని సాక్ష్యాలు ఉన్నావో. వాళ్ళందరూ నేను ప్రార్థన చేసినప్పుడు, మా అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరూ మేలులు పొందుకున్నారు, జీవితాలు మారిపోయాయి చూడండి అని ఆ టీవీలో చూడగానే పరిగెత్తుతున్నారు. ఇవన్నీ మర్చిపోతున్నారు, యేసుప్రభుని మర్చిపోతున్నారు, ఆయన ఆజ్ఞను మర్చిపోతున్నారు, ఆయన ఏం చెప్పాడో మర్చిపోతున్నారు. మనుషులు చెప్తే దేవుడు వినాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇంతకుముందు దేవుడు చెప్తే మనుషులు చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఇన్ ద ఓల్డెన్ డేస్ గాడ్ స్పోక్ అండ్ మ్యాన్ ఒబేడ్. నౌ man is commanding God and God has to obey. ఇలాంటి స్థితిలోనికి మనము దిగజారిపోయాం. సో when I pray, who should do it? నేను ప్రార్థించాను. ఒక సహోదరికి బాగా 103 టెంపరేచర్ ఉంది. వెళ్ళి ప్రార్థన చేశాను. ఎవరు ఆ జ్వరమును తీసివేసి ఆమెను స్వస్థపరచాలి? ఆలోచించండి. క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, విడు వెళ్ళిపో, స్వస్థత నొందా. స్వస్థత నొందాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఎవరు చేయాలి? ఆజ్ఞాపిస్తే. దేవుడు కదా చేసేది. మనము దేవుని చిత్తానుసారమై ఉన్నప్పుడు, ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన జీవితము, పరిశుద్ధమైన జీవితం నీవు జీవిస్తుంటే ఎవ్వరూ నీ కొరకు ప్రార్థించనక్కర్లేదు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు విని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అట్లా అని చెప్పి ప్రార్థనా సహాయం తీసుకోవద్దని నేను చెప్పడం లేదు. ప్రార్థనా సహాయం తీసుకోవడం మంచిది. మన అందరు కలిసి ప్రార్థన చేయడం, ఏకీభవించి ప్రార్థన చేయడం, అది కూడా మళ్ళీ దేవుని చిత్తానుసారంగానే ఉండాలి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక్క ప్రశ్న మనల్ని మనము ప్రశ్నించుకుందాం. నీకెవరైనా నీకు ఇష్టం లేనటువంటి పనిని చెప్తే నువ్వు చేస్తావా? నీకు ఇష్టం లేని మాట ఏదైనా చెప్తే నువ్వు వింటావా? వినవు కదా. మరి దేవునికి ఇష్టం లేనటువంటి దాన్ని నీకు కూర్చొని చెప్తూ ఉంటే దేవుడు ఎలా చేస్తాడని అనుకుంటావు? ఆలోచించండి. నీ అవసరాలు నిజమే, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక బలహీనతలు, మానసిక వేదనలు, కృంగుదల, వివాహాలు జరగడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, ఉన్న ఉద్యోగం ఊడిపోతుందేమో అనే భయం, ఇవన్నీ ఉన్నాయి. సొంత ఇల్లు లేదు, కట్టుకోవాలి. కట్టుకుంటావు పో, సొంత ఇల్లు ఎవరు కట్టించాలా? వాక్యమేమో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే అని బలంగా చెప్పి, కట్టు, ఇల్లు కట్టుకో, వెళ్ళు. ఎవరు కట్టించాలా?
ఈ విధంగా ఉంటుంది. కాబట్టి హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35-36 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. మీ ధైర్యమును విడిచిపెట్టకండి, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఈ కార్యాన్ని చేస్తాడు, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అనేది మన యొక్క ధైర్యము, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకమై ఉండాలి. ఆ ధైర్యమును గట్టిగా పట్టుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఆల్ ఆఫ్ దమ్. బిలీవింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మక ఉంచి, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన చెప్పిన మాటలన్నీ సత్యము, ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు, నాకు తండ్రి ఉన్నాడు, నా కార్యమును సఫలం చేస్తాడు తప్పకుండా అని ధైర్యమును కలిగి ఉండాలి. ఇంకేమంటాడు? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై. చాలామందికి ఇలాంటి మాటలు ఇష్టం ఉండవు, అందుకే నా వాక్యమును ఎవరు వినడానికి ఇష్టపడరు. బాగానే ఉంటుందండి కానీ అంటారు. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని చిత్తము నెరవేర్చిన తర్వాతనే మనము ఇవ్వబడినటువంటి వాగ్దానం పొందడానికి మనము ఓర్చుకునే ధైర్యమును కలిగి ఉంటాం. ఆ విశ్వాసము వేచి చూచే అనుభవంలో మనం ఉంటాం. అందుకే నేను చెప్పాను కదా ఇంతకుముందు 27వ దావీదు కీర్తన 14వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని ధైర్యము వహించి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము అది దేవుడిచ్చినదైతే తప్పకుండా నెరవేరుస్తాడు. ఏదో ఇలా అలా అలా కార్డు తీసుకొని ఇది నాకు వచ్చింది అని చూపించుకోవడం కాదు, ఇది నాకు వచ్చిందని చూపించుకోవడం కాదు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు. వాళ్ళ బట్టలు పాతగిలలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. అయినా ఆ తరం వారందరూ నశించిపోయారు. వారి పిల్లలే కనాన్ దేశంలో ప్రవేశించారు. ఎందుకు? ఎప్పుడు దేవునికి విరోధంగానే మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు దేవునికి విరోధంగా సనుగుతూనే ఉన్నారు, ఎప్పుడు దేవునిని శోధిస్తూనే ఉన్నారు. ఈయన మాకు నీళ్ళు ఇవ్వగలడా, మాకు మాంసం ఇవ్వగలడా, మాకు చేపలు ఇవ్వగలడా, మాకు ఉల్లిగడ్డలు ఇవ్వగలడా, మేము అవన్నీ తిన్నాము ఆ యొక్క ఐగుప్తు దేశంలో, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చారా అని నీ దేవునిని శోధించి శోధించి సనిగి శోధించి ఆయన హృదయాన్ని బహుగా బాధించారు. అందరూ నశించిపోయారు. దే పెరిష్డ్ ఇన్ ద విల్డర్నెస్. ఆ తర్వాత ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి వారిలో యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే వారు కనాను దేశంలోనికి ప్రవేశించగలిగారు. 6 లక్షల మంది అని వ్రాయబడి ఉంది కదా నిర్గమకాండంలో. 6 లక్షల మందిలో అందరూ నశించారు. యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే. ఎందుకంటే వారు విశ్వాసమును కాపాడుకున్నారు. 40 సంవత్సరాల అరణ్య యాత్ర, ఈ విధంగా వారు దే పెరిష్డ్ అన్నమాట. దేవుడు లేని జీవితము, ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా మాట్లాడడము, ఇవన్నీ చేశారు. కాబట్టి దేవుడు వారిని కనానులోనికి ప్రవేశించడానికి అనుమతించలేదు. మనము కూడా ఇప్పుడు పరమ కనాను వైపునకు సాగిపోతున్న జీవిత యాత్రలో మరి ఎన్నిసార్లు దేవునికి విరోధంగా సనిగావు, ఎన్నిసార్లు ఆయన చేస్తాడో చెయ్యడో అనే అపనమ్మకముతో వేరే ఆలోచనల చేత వేరే మార్గం చూసుకున్నావు. ఎక్కడెక్కడికి వెళ్ళావు చూపించుకోవడానికి. ఇది జరుగుతుందా లేదా, ఇది నాకు దొరుకుతుందా లేదా, ఇది నేను చేయగలనా లేదా, నేను పాస్ అవుతానా లేదా. ఈ రోజుల్లో
విద్యార్థుల యొక్క విశ్వాసము ఎంతగా బలపరచబడుతున్నదో మీరు గ్రహిస్తే చాలు. పెన్నుకు ప్రార్థన చేసి ఇస్తున్నారు, పోయి రాయి నువ్వు పాస్ అవుతావని చెప్పి. పరీక్ష వ్రాయడానికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు పెన్నుకు ప్రార్థన చేసి ఈ పెన్నుతో నేను అంటే పెన్ను తనంతట అదే ఆన్సర్స్ రాసేస్తుందా? ఆలోచించండి. ఇలా విశ్వాసంలో ఉన్నటువంటి ఆ యవన బిడ్డలు కూడా విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు. ఆ పెన్నుతో వ్రాసినటువంటి వాడు ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు? జాగ్రత్త. దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారమై ఆ వాగ్దానము కొరకు ఎదురు చూడడము ఓరిమి అవసరమై ఉన్నది. తలలు వంచి ప్రార్థించుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మనుషుల మాటలు నమ్మక, నీవే దేవుడవు, నీ మాట సత్యము, ఆ మాటల ప్రకారం జీవించు కృపను మాకిమ్మని బ్రతిమాలుకొంచుంటున్నాం. అలల చేత ఇటు అటు కొట్టబడుచు ఉన్నటువంటి వారమై ఉండక, క్రీస్తు యేసునందలి విశ్వాసములో స్థిరులమై ఉండి హృదయమును నిబ్బరంగా ఉంచుకొని, ఆయనే నా సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు, నాకేం అవసరమైనాదో ఆయనకు తెలియను కాబట్టి ఆయనే వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేరుస్తాడు అనే ధైర్యమును ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ నాలోనూ కలుగజేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, మేము మనుషుల యొక్క మాటల చేత మోసపోకుండా కాపాడు. నీవే వీరికి సహాయం దయచేసి నీ వాగ్దానములను వీరి జీవితంలో నెరవేర్చమని త్వరపెట్టుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.